ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. చాలా మంది ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళకి ఉండదు. అది కూడా ఎసిడిటీకి మెయిన్ రీజన్ అవ్వచ్చు. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇలాంటి ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే కనుక అది మీరు తగ్గించాల్సి ఉంటుంది. అకేషనల్ గా అయితే ఓకే. డైలీ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే ఆ హెచ్సిఎల్ సెక్రేషన్ అనేది అబ్నార్మల్ అవ్వడం చూస్తారు మీరు. సో అబ్నార్మాలిటీ అనేది ఏమైతుందంటే ఒక క్రోనిక్ ఎసిడిటీ లాగా మారుతుంది. అండ్ నెక్స్ట్ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్. నేను డైట్ లో ఉన్నాను, కొంచెమే తీసుకుంటాను, లేదు ఇంత తింటే నాకు సరిపోతుంది అలా అనుకున్న వాళ్ళకు కూడా ఎసిడిటీ క్రోనిక్ గా మారచ్చు. అండ్ ఎపిటైట్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తినచ్చు, కానీ వాళ్ళ ఆకలి చంపుకుంటూ కొంచెమే తింటూ డైట్ అలా పాటిద్దాము అలా పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఎసిడిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే ఇప్పుడే డెవలప్ అవుతున్న ఎసిడిటీని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ అది ఒకవేళ క్రోనిక్ గా మారితే గనక మీకు మెడికేషన్ అయితే కంపల్సరీ యూజ్ ఉంటుంది. అలాంటిది మీరు మీ క్రానిక్ ఎసిడిటీ వచ్చింది, మీరు డైలీ గ్యాస్ టాబ్లెట్ కంటిన్యూ చేయాలంటే అది తప్పండి. హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం మీకు రిలీఫ్ వస్తుంది. క్రోనిక్ డిజార్డర్ ఒకవేళ అయితే కనుక అది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. మీకు లైఫ్ లాంగ్ గ్యాస్ కి మెడిసిన్ చేసుకోవాల్సిన అవసరం అయితే పడదు.